హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక అపూర్వని అసలు పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? నిజంగా ఇన్స్‌పెక్టర్ వచ్చి జరిగిందంతా కూడా శరత్చంద్రకు చెప్పి ఇక శోభత్ చంద్ర ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోలేదని, ఈ శోభత్ చంద్ర చావుకి అపూర్వే కారణమని చెప్పి పోలీసులు నిజంగా ఇక అపూర్వని తీసుకువెళ్ళబోతున్నారా? నా తల్లిని చంపిన ఈ అపూర్వ బ్రతకడానికి వీల్లేదు ఇన్స్‌పెక్టర్. తనకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. మీరు తనని తీసుకువెళ్ళండి అని చెప్పి భూమి కూడా ఇక మరి నిజం బయట పెట్టబోతుందా? అసలేం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఇక పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక అసలైతే చెర్రీ త్యాగం చేశాడా లేదా అని పక్కన పెడితే, నక్షత్రం మెడలో అయితే తాళి కట్టాడు. ఎందుకు అంటే, భూమి అలాగే గగన్ ప్రేమించుకున్నారన్న విషయం తెలిసి కూడా భూమి మెడలో తాళి కట్టడం ఇష్టం లేక. ఒకవేళ తాళి కట్టినా తను మాత్రం గగన్‌నే ఇష్టపడుతుంది కానీ, చెర్రీని ఎప్పటికీ ఇష్టపడదు. ఆ విషయం తెలుసుకున్న చెర్రీ ఖచ్చితంగా నక్షత్రం మెడలోనే తాళి కడతాడని, వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉన్నా లేకపోయినా, నక్షత్ర మాత్రం చిత్రహింసలు పెట్టడానికి అపూర్వ మాటలేని సిద్ధపడింది అని కూడా తెలుసు. అపూర్వ చెప్పింది కదా! వాడు నీ మెడలో అన్యాయంగా తాళి కట్టాడు. అలాంటప్పుడు నువ్వు వాడితో కాపురం చేయడం ఏంటి? వాడి మెడలో ఉన్న తాళిని ఎప్పుడు తీయాలి అనేది నేను చెప్తాను. అప్పటి వరకు దానిని నీ మెడలోనే ఉంచు అని చెప్పడంతో, సరే మమ్మీ, ఇక నుంచి నరకం అంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను అని ఈ విధంగా శపథం చేస్తుంది నక్షత్ర. ఇక చెర్రీ గగన్ ఇంటికి వెళ్ళడం, ఇక శారద అలాగే పూర్వి చాలా సంతోషపడుతూ ఉంటాడు. పడుతూ ఉంటారు. కొత్త పెళ్ళికొడుకా రా అని అంటూ ఉండడంతో సిగ్గుపడినట్లుగా నటిస్తూ ఉంటాడు చెర్రీ. వెంటనే గగన్ కూడా వచ్చేస్తాడు. అయినా భూమి మెడలో కట్టాల్సిన తాళిని నువ్వు ఆ నక్షత్రం మెడలో తాళి కట్టి పెద్ద తప్పు చేశావురా అని అనగానే, అదేంటన్నయ్య అలా అంటున్నావు? భూమి ఎప్పటికైనా నీ భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అని అంటూ ఉంటే, నువ్వు త్యాగం చేసినంత మాత్రాన భూమి నేను ఒకటైపోతామని కలలు కనకు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ అలాగే శారద పూర్వి కూడా. అదేంటన్నయ్య అలా అంటున్నావు? అయినా భూమిని నువ్వు ఇష్టపడ్డావు కదా! అందుకే చెర్రీ గాడు త్యాగం చేశాడా లేదా అని పక్కన పెడితే, ఆ నక్షత్రం మెడలో తాళి కట్టాడు. నీకు భూమికి పెళ్లి జరిగితే చూసి సంతోషిస్తామన్నయ్య. ప్లీజ్ అన్నయ్య అర్థం చేసుకో అని అనగానే, అసలు ఆ రోజు ఇల్లరికం రమ్మని ఎందుకు అడిగిందో తెలుసా? ఈ పెళ్లి ఆగిపోవాలని. ఈ పెళ్లి ఎందుకు ఆపేసిందో తెలుసా? అని అనగానే శారద అలాగే పూర్వి ఇంకా గగన్ ముగ్గురు కూడా చెర్రీ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటారు. కానీ చెర్రీ దగ్గర భూమి మాట తీసుకుంది కదా! ఏది ఏమైనా సరే, ఎట్టి పరిస్థితిలోనైనా సరే నువ్వు మాత్రం నిజం బయట పెట్టొద్దు. ఎందుకంటే నువ్వు నిజం బయట పెట్టినా శారద అత్తేను కృష్ణప్రసాద్ మామయ్యతో కలుపుతున్నానని తెలిస్తే ఆయన కోపంతో రగిలిపోతారు కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నానని అర్థం చేసుకోరు అని చెప్పడంతో, భూమి చెప్పింది కూడా కరెక్టే. పెద్దమ్మ నాన్నను కలుపుతానని భూమి మాట తీసుకుంది కానీ, ఆ విషయం మా అన్నయ్యకు నచ్చదు కదా! ఇప్పుడు నేనెంత చెప్పినా అది అర్థం కాదు అని చెప్పి వెంటనే ఇక ఏంట్రా ఏదో దాస్తున్నట్టున్నావు ఏమైంది? అని అడుగుతూ ఉంటే, అంటే నాకు కూడా కరెక్ట్ రీజన్ తెలీదన్నయ్య. కానీ ఆ భూమి ఏదో ఒక కారణం లేకుండా ఇలా చెయ్యదు కదా! వీలు చూసుకొని నీకు అన్నీ సర్ది చెప్తుందిలే అన్నయ్య. అర్థమయ్యేలా చెప్తుందిలే అన్నయ్య అనగానే, ఎవ్వరూ అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం నక్షత్ర మెడలో తాళి కట్టి ఆ ఊబిలో అడుగు పెట్టావు. నరకాన్ని అనుభవించు అని గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూర్వి కూడా సోదరా అని పిలవగానే చాలా సంతోషపడుతూ ఉంటాడు చెర్రీ. అయ్యో! ఎవరిని నన్నేనా అనగానే, అయ్యో సోదరా నిన్నే అని అంటూ ఉంటే, నువ్వు ప్రేమగా ఇలా పిలిస్తే నన్నా కాదా అని డౌట్ వచ్చింది అడిగాను అని అనగానే, లేదు నిన్నే అడిగాను. నువ్వు నక్షత్రం మెడలో తాళి కట్టి అన్నయ్యకు భూమికి పెళ్లి చేయాలన్న ఆలోచన చూసి నీలో ఉన్న
చురుకుతనం, మెచ్యూరిటీ కనిపించిందిరా అని అంటూ ఒక హగ్ ఇవ్వు అనగానే సంతోషపడుతూ చెర్రీ ఇక పూరికి ఒక హగ్ ఇస్తాడు. ఇకపోతే ఇంటి దగ్గర కృష్ణప్రసాద్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. చెర్రీకి ఇష్టం లేకపోయినా భూమి పక్కన కూర్చున్నాడు. భూమిని పెళ్లి చేసుకుంటే గగన్‌కి అన్యాయం జరుగుతుందని తెలిసి ఇక గగన్‌కి, భూమికి పెళ్లి జరగాలని కేవలం భూమి మెడలో తాళి కట్టకుండా అందరి ముందు నక్షత్రం మెడలో తాళి కట్టి తప్పుడు వాడిలా నించోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా కొడుకు ఎంత మంచివాడు, ఎంత ఆలోచించాడు అని ఈ విధంగా కృష్ణప్రసాద్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ గురించి. వెంటనే మీరా వచ్చి, "ఏవండీ చూసారా? భూమి సమయానికి అడ్డు రాకపోతే ఖచ్చితంగా నక్షత్రం మెడలో ఉన్న తాళిని విసిరిపడేసేది." అపూర్వ వదిన చెప్పినట్టు అన్నయ్య చెర్రీ ప్రాణాలను తీసేస్తే వాడి పరిస్థితి ఏంటి? ఆయన భూమి మెడలో తాళి కట్టమంటే ఆ నక్షత్రం మెడలో ఎందుకు తాళి కట్టాడో అర్థం కావట్లేదు అనగానే, "నీకింకా అర్థం కాలేదా? గగన్ భూమి ప్రేమించుకున్నారు. గగన్ భూమిని ఒకటి చేయాలి. సమయానికి మనం ఎవరం కూడా చెప్పేది వినకుండా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మనసులో అర్థం చేసుకోకుండా వాళ్ళకి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాం. కానీ పిల్లల మనసులో ఏముంది అని అర్థం చేసుకోలేదు. కానీ గగన్ భూమి ఒకటి కావాలంటే ఖచ్చితంగా చెర్రీ అడ్డు తప్పుకోవాలి. అడ్డు తప్పుకుంటానంటే తప్పుకొనివ్వకపోతే దారి దొరకకపోతే ఏం చేస్తాడు? పక్కనే ఉన్న నక్షత్ర మెడలో తారి" అనగానే, "అలా చేయడం తప్పు కదండి" అని మీరా అంటూ ఉంటుంది. "అది నీకు తప్పుగా అనిపించి ఉండొచ్చు. కానీ వాడు చాలా తెలివిగా ఆలోచించే ఈ పని చేశాడని నేను అనుకుంటున్నాను" అని చెప్పి కృష్ణప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అపూర్వ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. "చూసావా బావ, మన నక్షత్రకు ఏడుపే మిగిలింది. ఆయన భూమిని పెళ్లి చేసుకొని మన ఇంటి పరువు నిలబెడతాడనుకుంటే తీరా ఇలా చేశాడేంటి బావ" అనగానే, "జరిగింది జరిగిపోయింది కదా అపూర్వ, ఇక జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించు" అనగానే, "జరగవలసిన కార్యక్రమం ఏంటి బావ" అని అంటూ ఉంటే, "ఇంకా ఏం చెప్పాలి, అయినా వాళ్ళ మొదటి రాత్రికి జరగవలసిన ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నావా బావా" అనగానే, "అవును" అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. "అదేంటి బావా, ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఆ చెర్రిగాడితో మన నక్షత్ర కాపురం ఎలా చేస్తుందని అనుకున్నావు" అనగానే, "కాపురం చేసినా చేయకపోయినా చెర్రీ నక్షత్ర భర్త, ఈ ఇంటి అల్లుడు. అయినా చెర్రీకి మాత్రం ఏం తక్కువ, చిన్నప్పటి నుంచి మన చేతులతో పెంచాము, చాలా మంచివాడు. ఎవరినైనా సరే ఇల్లరికం తీసుకొచ్చుకునే వాళ్ళం. అదేదో చెర్రీని ఇల్లరికం అల్లుడిగా ఒప్పుకొని వాడితో మంచి బిజినెస్ పెట్టించి ఇద్దరు కూడా సంతోషంగా ఉండేలా చేద్దాం. జరిగిందంతా మర్చిపో అపూర్వ, ఇంతకు మించి మనం ఏం చేయలేమని చెప్పి శరత్చంద్ర వెళ్ళిపోగానే, "నువ్వు ఇంత తేలిగ్గా చెప్పి వదిలేస్తావా బావా? ఇది మన కూతురి జీవితం. అయినా ఆ భూమికి చెర్రీతో ముడిపెడితే కుక్కిన పెన్లా నా కాలు దగ్గర పడి ఉంటుందని అనుకున్నాను. కానీ అది మనకి ఎదురు తిరిగినట్లుగా తీరా చివరికి నక్షత్ర మెడలో ఆ చెర్రీగాడు తాళి కట్టేలా జరిగింది. ఏది ఏమైనా సరే నా కూతురికి గగన్ కంటే కావాలి అని అనుకుంది కాబట్టి ఇప్పుడు ఆ తాళి మెడలో ఉండడం మంచిదని అనుకున్నాను. కానీ లేకపోతే ఆ తాళి తీసి వాడి ముఖాన్ని విసిరి కొట్టేదాన్ని" అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక స్టేషన్లో అయితే శివ ఆ వీడియోని తీసుకురావడం, ఆ కెమెరాలో దాగి ఉన్న రహస్యం పోలీస్ అంతా కూడా చూసేయడం, మరి ఇన్స్పెక్టర్ ద్వారా అపూర్వ కుట్రలన్నీ కూడా బయటపడి అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతున్నారా? మరి నిజంగా ఇన్స్పెక్టర్ నుంచి శివ తప్పించుకొని పారిపోయి గగన్ కంట పడబోతున్నాడా? ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.